ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘాల బాధ్యులు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా తమ తమ స్థానంలో ఆశలు కావాల్సిందిగా అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ముగింపు సమావేశానికి అధ్యక్షులైనటువంటి అధ్యక్షుల గారికి అప్పగిస్తూ థ్యాంక్ యూ వరండా. కానీ చాలా బాగా కష్టపడ్డారు ఉపాధ్యాయులు, చూడడానికి కూడా టైం సరిపోవట్లేదు. జ్యూరీ మెంబర్స్ ఫస్ట్ చూడగానే సెలెక్ట్ చేయడం ఒక అతివేది సామాన్ లాంటిది సార్ అని చెప్పారు. నిజానికి అంత బాగా చేస్తారు. డిఓ గారు వస్తే కూడా చాలా సంతోషపడేటువంటి వారు. మీకందరూ కూడా అది ఒక మండల విద్యాధికారిగా మీకందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈ కృషి కింది స్థాయిలో ఫీల్డ్ మీద విద్యార్థులకు ఉపయోగపడాలని, ఉపయోగపడుతుందని కూడా నాకు నమ్మకం ఉంది. అట్లా మన కోసమే కాకుండా, ఎగ్జిబిషన్ కోసమే కాకుండా మనము ఇక్కడ ప్రదర్శించే ప్రధానం కాదు, మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ని, క్రియేటివిటీని విద్యార్థులకు అందించేటువంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. సెలక్షన్ అనేది మనం జిల్లాకు పంపుతున్నాం అంతే, మిగతావి పనికిరావని కావు, మిగతావి ఉపయోగం లేనివి కావు. ఇంకా మనలో ఉన్నటువంటి టాలెంట్ కూడా అంతా ఇక్కడనే ప్రదర్శించబడుతుందని కాదు, ఒక 10 జిల్లాకు పంపాలి. కాబట్టి మనము కొంత జ్యూరీ మెంబర్స్ను ఎలాంటి పక్షపాతం లేకుండా ఎవరైనా ఉపాధ్యాయులను అక్కడ నేర్పించడం అయినా ఏమాత్రము చిన్న దానికి కూడా డిఫరెన్సెస్కు ఆస్కారం లేకుండా మనం గెజిటెడ్ హెడ్ మాస్టర్లను పెట్టుకున్నాం. వారు అందరూ సమానమే. కాబట్టి దాంట్లో ఏమి సెలెక్ట్ అయినా మన మండలం అనుకోవాలి. రేపు మండలము దాదాపు 9వ తారీఖు నాడు దాదాపు డేట్ డిసైడ్ అవుతుంది. 8 అని మొన్న మా మీటింగ్లో చెప్పినప్పుడు 8 బాగుంటుంది సార్ అని చెప్పారు. మేము 9 అని ఇంతకుముందు ఏమో గారు కూడా చూసిన ప్రయాణం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు కూడా మన మండలంలో ఉన్నటువంటి వాటి ఆ స్థాయిలో ఉండాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ క్లోజింగ్ సెరమనీలో జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ప్రకటించే వరకు మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, మిగతా విషయాలు కూడా కొంచెం షేర్ చేసుకోవాలి. ఉదయం అందరూ కూడా అవకాశము రాలేదు. ఈ కార్యక్రమము ఇంత విజయవంతంగా కావడానికి నాకున్నటువంటి విశ్వాసము, నమ్మకం కూడా ఏంటంటే, ఒక చిత్తశుద్ధితోటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా సహకారం అనేది దొరుకుతుంది. నేను ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ను, విజయలక్ష్మి మేడంతో కూడా మాట్లాడాను. మీరు ఎట్లయినా చేద్దాం సార్, అదేం లేదు, ఏ రకమైన సహకారం కూడా మా నుండి ఉంటుందని వాళ్ళు పూర్తి హామీచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్లతో కూడా నేను మాట్లాడాను. రోజు సమావేశం పెట్టినప్పుడు ఒక విశ్వాసం, ఒక నమ్మకము నా మీద ఉన్నందుకు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పారు. సంఘాలు కావచ్చు, మిగతా వాటి కూడా విశ్వాసం కూడా ఉంది. అట్లా మనం ప్రారంభించినప్పుడు 0 నుండి ప్రారంభమైనటువంటి, అంటే ఆర్థిక విషయాలు చెప్తా ఉన్నాం, 0 నుండి ప్రారంభమైనటువంటి మనము దాదాపు చాలా సక్సెస్ఫుల్గా మనం ముందుకు పోయినాం. అందులో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దీనికి ఆర్థిక వనరులను సమకూర్చినటువంటి కృష్ణవేణి మేడం, PSHM గోకారం గారికి ఒక 10,000 రూపాయలు మేడము పొద్దున ఒకసారి ఫోన్ చేసినట్టుంది. నేను స్నానం చేస్తూ చూసుకోలేదు, మనం చేసిన నేను సార్ నేను భోజనం ఏర్పాటు చేస్తాను. ఒక నిమిషం ఆగిన, పైసలు బాగా అయితే అమ్మా నేను అయితే సార్ అని చెప్పి, ఎందుకో నాకు ఒకరితో ఖర్చు పెట్టడం అంత మనసు ఒప్పదు. 2-3 సార్లు అడిగిన, అయినా పెడతా సార్ అన్నాడు. ఎక్కువ అయితే అమ్మా అని చెప్పిన, అయినా పెడతాను. సరే ఇష్టం అంటే ఆల్రెడీ నేను వేరే మాట్లాడదాం అనుకున్నట్టే లేదు సార్ అని చెప్పారు. నాన్ వెజ్తో పెట్టిన తర్వాత అందరు జరిపేటట్టు పెడదామంటే అందరు జరిపేటట్టు పెడదామని చెప్పాం. ఎనీహౌ మేడంకు ఈ సందర్భంగా మరొకసారి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడంతో పాటుగా గతంలో కాంప్లెక్స్ సమావేశాలు జరిగినప్పుడు కూడా ప్రమోషన్ పొందినటువంటి, ఇక్కడ ప్రాథమిక స్థాయి గురించి చెప్తా ఉన్నాను, ఎల్ఎంఎల్గా PSHMగా ప్రమోషన్ పొందినటువంటి హైమావతి మేడం కావచ్చు, తర్వాత రాజబాబు సార్ కావచ్చు, పారిజాత మేడం కావచ్చు, అంతే కదా, వాళ్ళు కూడా జనార్దన్ రెడ్డి సార్
వారు కూడా 2 రోజులు మన కాంగ్రెస్ సమావేశం జరిగితే వాళ్ళు కూడా నేను వద్దంటే కూడా సార్ ఊకోడు, వాళ్ళు పెడతారంటే నీకేం సార్ అంటాడు. అంటే అంత ఈజీగా పెట్టి కొంత ఖర్చు పెట్టాలంటే నాకు అంత అంశం అయినా వారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన వల్లనే సార్ వారు కూడా పెట్టారు. ఈ సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ఈరోజు కార్యక్రమానికి మేడము 10,000 సహకరించారు. ఉదయం చెప్పినట్టు PITU అధ్యక్షుడు విజయానంద్ గారు 5,000. యాక్చువల్ అయిన ప్రోగ్రామ్ ఉన్నప్పటి నుండి మొత్తం మేడే పెట్టుకున్న సార్ అంటే వద్దని చెప్పిన నేను, అది రాంగ్ మెసేజ్ పోతుంది. అట్లా నేను వేరే కూడా చేయను, నాకు ఇష్టం కూడా ఉండదు. అందరూ సమానంగా ఎవరి మేరకు వాళ్ళు సహకరించుకుంటే స్వీకరిస్తాను, కానీ ఒకరితో పెడితే తీసుకునేంత లేదని సాధ్యం. తను కూడా 5,000. అదేవిధంగా DTF మండల శాఖ నుండి 5,000. అదేవిధంగా పొద్దున ప్రకటించారు హెడ్ మాస్టర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ మేము కాక కాంప్లెక్స్ మేము ముగ్గురం కాక మనిషి తెలుసుకుని 10,000 వాళ్ళు ఇస్తానని చెప్పారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు మేము ముగ్గురం ఉన్నాం. మనిషి 5,000 దీన్ని జమ చేస్తాం. ఇంకేమైనా తగ్గితే కూడా మేమే పెట్టుకుంటాం. ఈ సందర్భంగా మిగతా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు తెలిసి ఇన్ని డబ్బులు వచ్చినాక ఏమి తగలవు, మిగిలిన బడ్జెట్ ఉంటుంది, అది మొత్తం క్లియర్గా లెక్క చెప్పడం అనేది జరుగుతుంది. మిగతా మిత్రులు కూడా ఈ సందర్భంగా మిగతా వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా అనౌన్స్ చేయాలి. నేను ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ముందుంది, దానికి కూడా మనకు బడ్జెట్ ఏమి ఉండదు. అట్లా అన్ని ఉపాధ్యాయుల దగ్గర తీసుకునేటువంటి ఆలోచన కూడా ఉండదు. ఇంకోటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనకు రేపు సెప్టెంబర్ 5th నాడు కొంత రిక్రియేషన్ లాగా సెలవైనప్పటికీ ఇక్కడ ప్రోగ్రామ్ తీసుకుని కొన్ని స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించుకోవాలని ఆలోచన వచ్చింది. అది ఒక గ్రూప్లో కూడా పెట్టాను. కొద్దిమంది మాత్రమే స్పందించినారు, కొద్దిమంది మాత్రమే ఈ థమ్స్అప్ ఏమంటారు ఇది పెట్టినారు. కానీ జనరల్గా నేను కోరేది ఏంటంటే ఇట్లా గెట్ టుగెదర్గా ఆ రోజు అకాడమిక్ సైడ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమి ఉండవు. ఒక ఫ్రెండ్లీ నేచర్లో, ఫ్రెండ్లీ వాతావరణంలో మన మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఆసక్తి ఉన్నటువంటి అందరూ ఒత్తిడి ఏం లేదు. ఒక రోజు మనం ఎన్నో క్లబ్ ఎక్కడో మనం పోతా ఉంటాం, పిక్నిక్ అని ఇంకో దగ్గర పోతుంటాం. మన ఆత్మీయుల మధ్యన ఒక రోజు గడపడము బాగుంటుందనే ఆలోచన. దయచేసి సెలవు వేస్ట్ అవుతుంది అనుకోండి, చాలా వేస్ట్ చేస్తున్నాం. ఎక్కువ సెలవులు వచ్చినాయి సార్, వర్షాలు పడి అనుకోని సెలవులు వచ్చినాయి. అట్లా ఒక రోజు పడింది అనుకోవాలి. మనం 5th నాడు ఒక టీచర్స్ డే రోజు ఇక్కడ మనం ఉపాధ్యాయులుగా ఒక వర్కింగ్ డే నష్టం చేసుకోకుండా హాలిడే రోజు మనం అందరం కూడా ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకొని మనకున్నటువంటి టాలెంట్ను, మనకున్నటువంటి ఆలోచనలు పంచుకుని ఒక రోజు గడిపి భోజనం చేసి పోతే సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి అందరూ కూడా పాల్గొనవలసిందిగా నేను ఈ సందర్భంగా మరీ విజ్ఞప్తి చేస్తారు. పాల్గొంటారని కూడా విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ సందర్భంగా టీచర్స్ డే సందర్భంగా నిర్వహించేటువంటి గేమ్స్ అనుకోండి, స్పోర్ట్స్ అనుకోండి, రిక్రియేషన్ అనుకోండి, ప్రైజులు మన వెంకటరమణ సారు ప్రైజులు ఇస్తాని సార్ ముందుకు వచ్చిండు. ఆ రోజు ఎంత ఖర్చైనా వారికి కూడా ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రావాలి, సారు ప్రైజ్ ఇస్తాడు కనుక తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. కాబట్టి మరి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆ నిర్వహణకు సంబంధించి కూడా మిగతా సార్ కూడా ప్రకటించారు. మా పీపుల్స్ సంఘం తరఫున కూడా ఆ రోజు కొంత ఖర్చు కూడా మీరు కాంట్రిబ్యూట్ చేసుకోమని చెప్పారు. ఈ సందర్భంగా సార్ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా మన కార్యక్రమాన్ని చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకుని పోవడం. కాబట్టి మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటగా ఉపాధ్యాయుల నుండి మనకు ఈ అనౌన్స్మెంట్ ఇవన్నీ వచ్చే వరకు ఉపాధ్యాయుల నుండి ఒకరిద్దరు మీ అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ మండల స్థాయి టీఎల్ఎం మేళ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా కాలంగా విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పులను
పాత బోధనా పద్ధతుల నుంచి ఉపాధ్యాయులను మరొక కోణంలో ఆలోచించేలాగా తయారు చేయాలనేటువంటి సంకల్పం జరుగుతూ ఉంది. ఆ జరిగేటువంటి క్రమంలో చాలా శిక్షణా కార్యక్రమాలు రూపొందించడం, అదేవిధంగా వినూత్నంగా బోధనాభ్యసన ప్రక్రియలకు అందించడంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క ఇంపార్టెన్స్ను గత 4-5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో నొక్కి చెబుతూ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, తర్వాత రిసోర్స్ టీమ్స్ కావచ్చు, చాలా సందర్భాల్లో ట్రైనింగ్స్లలో మనం మొబిలైజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనందరం కష్టపడి పనిచేస్తున్నాం ప్రతి పాఠశాలలో. కాకపోతే ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు పొందలేకపోతున్నాం. వాటిని పొందడానికి ఈ టీఎల్ఎం మేళ అనేది మనకి ఇంకొంచెం ఉత్సాహాన్ని, తోడ్పాటుని, అంటే మనకున్న సమయాభావం ఏదైతే తరగతి గదిలో మల్టీ క్లాస్ టీచింగ్ ఉండడం ద్వారా పిల్లలకు మనం అందించాల్సినటువంటి జ్ఞాన నిర్మాణం ఏదైతే ఉందో దాని మధ్యన వచ్చేటువంటి ల్యాక్స్ అవాంతరాలను ఫుల్ఫిల్ చేయడానికి ఇదొక వారధిలాగా పిల్లవాడిని ఎప్పుడు కూడా చైతన్య స్థితిలో ఉంచి తనకు తానుగా ఆలోచిస్తూ నూతనంగా ఉత్సాహంగా నేర్చుకోవడానికి తోడ్పాటును అందిస్తుందని మనందరం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి దాంట్లో మనందరూ ఉపాధ్యాయులు కూడా వారి శ్రమకు మించి, అంటే వాస్తవంగా అన్ని తరగతి గదులను తిరిగి చూసినప్పుడు ఒక్కొక్కరు పెట్టినటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో రియల్లీ అంటే మోర్ దాన్ 1 వీక్ వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఆ మెటీరియల్ తయారు చేయడంలో వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ నిజంగా అమోఘమైనటువంటిది. ఆ క్రమంలో మనము ఇంకా పిల్లలకు ఎంతో నేర్పాలి, వాళ్ళ దగ్గరికి ఎంతో చేర్చాలి అనేటువంటి ఒక తపన అయితే ప్రతి టీచర్లో మనకు కనిపిస్తుంది. సరే, వేరే మనకు ఉండేటువంటి క్లాస్ రూమ్లో డిఫికల్టీస్ లేదా మనకు అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే అన్ఎవైలబుల్ పరిస్థితులు ఉన్నాయి వాటన్నింటిని కూడా మనం ఓవర్కమ్ అవుతూ, అంటే మన మైండ్లో ఎప్పుడు కూడా మనం ఏంటంటే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ టు డూ దట్ అనేటువంటి ఒక విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోగలిగితే, అంటే నేను ఇక్కడ ఏం చేయగలను, హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం అనే విషయాన్ని మనం పదే కాక మనం థింక్ చేయగలిగితే వీ విల్ ఓవర్కమ్ ఇట్. నెవర్ ఇంపాసిబుల్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. అంటే మనం ఆలోచన స్థితికి ఎప్పుడైతే వస్తామో ఆటోమేటిక్గా మిగతా అన్ని తెలిగిపోతాయి. ఇప్పుడు సార్ కూడా చెప్తున్నది అది, అంటే అమౌంట్ ఏమీ లేదు వాస్తవంగా. టీఎల్ఎం మేళకు జిల్లా స్థాయిలో ప్రొసీడింగ్స్ లో చాలా గొప్పగా చెప్పకూడదు. ఎప్పుడైనా మన విద్యా వ్యవస్థ కంటే నాకు ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి పనిచేస్తుంటే అనిపించేది ఏంటంటే ఒక ప్రభుత్వ విద్యారంగం మాత్రమే అందరిని అడుక్కోవాలి. అది అత్యంత దుర్మార్గం అనిపిస్తుంది నాకు. అంటే నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఓకే అది అడగడం తప్ప రైట్ అనే పర్సెప్షన్లోకి వెళ్తే అదే వేరే ఆలోచన ఇస్తుంటుంది. కానీ నేనేమనుకుంటే నేను ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి నేను కొన్ని వందల మంది విద్యార్థులకు జీవన విధానాన్ని కావచ్చు లేదా వాళ్ళ భవిష్యత్తును కానీ నిర్మించేటువంటి కార్యక్రమంలో నేను ఎవరి దగ్గరకో వెళ్ళి యాచించడం అనేది నాకు కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. వాళ్ళు ఎట్లా చూస్తుంటారంటే కొన్ని సందర్భాల్లో ఓకే ఇప్పుడు సార్ చేస్తున్నారు, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు ఎట్లంటే మన మీద ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడు అనగానే ఇక వీళ్ళు ఏదో అడగడానికి వస్తారని కొంతమంది కార్పొరేట్ సైడ్ లో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం కూడా విద్య మీద పెట్టుబడి పెట్టాలి, వైద్యం మీద పెట్టుబడి పెట్టాలి, మానవులు నిర్మితం మీద పెట్టుబడి పెట్టాల్సింది పోయి ప్రాజెక్టులకు లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉన్న దానికి 10,000 కోట్లు అవసరమైతే 20,000 కోట్లు శాంక్షన్ చేస్తారు. అందులో 10,000 కోట్లు అందరూ పంచుకోవడానికి డబ్బులు ఉంటాయి. అక్కడ ప్రతిరోజు వార్తలలో చూస్తే చాలా దుర్మార్గం అనిపిస్తుంది. సో ఇట్లాంటి విధానం పొలిటికల్ సిస్టంలో మార్పు ఇంకా బాగుంటుంది. అది మారాలంటే మాత్రం ప్రాథమికంగా పాఠశాల విద్యా వ్యవస్థల నుంచే మార్పు రావాలి. అక్కడ మూలంలో మాత్రం మార్పు తీసుకొస్తే మొత్తం సర్వంలో మార్పు వస్తుంది. ఆ విధంగా మనందరం ఇప్పటికి జరిగినటువంటి ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు మన పాఠశాల ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇప్పటికీ మనం వాటినన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా మనకు సర్వీస్ పరంగా చాలా ఇబ్బందులు కూడా క్రియేట్ అవుతున్నాయి. వాటన్నింటి కూడా మనం అధిగమించాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ వాస్తవంగా అంటే నేను ఈ మండలానికి వచ్చినప్పటి నుంచి సార్ మన మండల విద్యాధికారి గారు చేస్తున్నటువంటి ఇనిషియేషన్స్ చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే చాలా విషయాల్లో నాట్ ఓన్లీ దిస్ థింగ్
అన్ని విషయాల్లో కూడా చాలా సార్లు మృదువుగా అందరితో కలివిడిగా ఉంటూ తను ఒక బాస్ లాగా కాకుండా తను మీలో ఒక వ్యక్తిని అనేటువంటి ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండడం ద్వారా ప్రతి కార్యక్రమాన్ని మనం ఇంత విజయవంతంగా నిర్వహించుకోగలుగుతున్నాం. అదేవిధంగా మీరందరూ చేసినటువంటి ఎఫర్ట్కు మనం అందరము ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేసి జిల్లాలో మంచి స్థాయిలో మన మండలం ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నటువంటి క్రెడిబిలిటీని సంపాదించిన మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నారు. మేళాలో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా సవ్యంగానే జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే దీనికి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్లో నేను చాలా సాటిస్ఫైడ్గా మేడం గారు మరి మంచి భోజనం, మాకు మంచి ఆకలి సమయంలో చక్కటి భోజనాన్ని అటు వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ చాలా బాగుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు మేడం గారు. అదేవిధంగా సార్ మరి తను అడగంగానే నేను అంటూ అందరూ కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేశారు. ఇది వలిగొండ మండలానికి మాత్రమే సాధ్యమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందులో ఫ్యామిలీ టీచర్స్ లాగా ఫీల్ అవుతున్నాము. సో ఎనీహౌ మంచి సన్నివేశంలో నాకు చక్కటి మాట్లాడటానికి చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా గౌరవ అధ్యక్షుడు ఎంఈఓ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా ఇంకా ముందుకు ఈ విధంగా టీఎల్ఎం మీద చేస్తూ జిల్లా రాష్ట్ర స్థాయికి వలిగొండ మండలం వెళ్ళాలని నేను కోరుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి టీఎల్ఎం మేళాకి సభా అధ్యక్షుడు మన ఎంఈఓ సార్ గారు, అలాగే కాంప్లెక్స్ హెచ్ఎంలు, జిహెచ్ఎంలు, సంఘ బాధ్యులు, పిఎస్హెచ్ఎంలు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నిర్వహించిన టీఎల్ఎం మేళాలో మా హెచ్ఎం మేడం కూడా జ్యూరీ మెంబర్గా ఉన్నారు. తనతో పాటు నేను వెనకొండ తిరిగాను. వాళ్ళు ఇప్పటికీ జ్యూరీ మెంబర్స్ స్టేజ్ మీద రాలేదు. అంటే మీ జడ్జిమెంట్ ఎంత కష్టం ఉందో తల మొలకనై ఉంటారు, తల పట్టుకొని ఉంటారు. ఎందుకంటే అంత ఎక్సలెంట్గా ఉన్నాయి ఎక్స్పెక్ట్స్. ఒక్కొక్కరు ఒక స్కూల్ నుంచి మ్యాక్సిమం 4 అంటే సారు 10, 12, 16 దాకా తీసుకొచ్చారు. మీ కష్టానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ప్రైమరీ స్కూల్ టీచర్స్ కష్టం నాకు తెలుసు. స్కూల్కి పోతే పిల్లల్ని డిసిప్లిన్లో ఉంచడం పెద్ద కష్టం. చిన్న పిల్లలు డిసిప్లిన్లో ఉంచి వాళ్ళకు అన్ని పాఠాలు బోధిస్తూ గవర్నమెంట్ అడిగిన రిపోర్ట్లన్నీ పంపిస్తూ ఇన్ని టీఎల్ఎంలు కూడా చేశారంటే మీ కష్టంకి నిదర్శనము మాకు అనిపిస్తుంది. అవన్నీ కూడా ప్రశంసనీయం, చాలా గొప్పగా ఉన్నాయి, చాలా అభినందనీయం. అందరూ కూడా వెరీ గుడ్, చాలా బాగా చేశారు. తర్వాత సో ఇదే విధంగా వలిగొండ మండలం మన జిల్లాలో పెద్ద మండలం, మన మండలంలో అన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తూ అందరి కోఆర్డినేషన్తో ఇంత బాగా టీఎల్ఎం నిర్వహించిన మన భాస్కర్ సార్ గారు, ముందు కూడా అసలు వలిగొండ మండలం అంటే టీఎల్ఎం కాదు, టీచర్స్ డే కాదు, ఏ ప్రోగ్రామ్ చేసినా ఘనంగానే ఉంటుంది. అలాగే ఉన్న ఎస్ఎస్సి రిజల్ట్లో కూడా మన మండలం పేరు జిల్లాలో వినిపించాం. అంత ఘనత ఉన్నది పెద్ద మండలం మన వలిగొండ మండలం. సో వలిగొండలో టీచర్స్ సైన్స్కు గర్వపడాలి. సో ఇదే విధంగా కోఆర్డినేషన్తో అందరం కూడా ముందుకెళ్తూ పిల్లలకు టీఎల్ఎం తయారు చేసి ఏ విధంగా వాళ్ళకు కాన్సెప్ట్ అందిస్తున్నామో అదే విధంగా ఇంకా కృషి చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తూ ఫౌండేషన్ గట్టిగా ప్రైమరీలో ఇస్తే మా హై స్కూల్ వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం మా సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మీరు కృషి చేస్తున్నారు, ఇంకా చేయాలని. ఐ విష్ ఆల్ ద బెస్ట్. నాకు తెలిసి మీరు అందరూ విన్నర్సే, కాకపోతే ఎవరో 2-3 ఇవ్వాలి తప్పదు, కానీ అంతా బాగున్నాయి. ప్రతి ఒక్కరు విన్నర్స్ అంత చక్కగా చేసుకొచ్చారు, చాలా నీట్గా ఉన్నాయి, ఇన్నోవేటివ్గా ఉన్నాయి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నిజానికి సక్సెస్ కావడానికి ఎంఈఓ పాత్ర ఒక్కటే కాదు, ముఖ్యంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల యొక్క పాత్ర గణనీయంగా ఉంది. ప్రధానోపాధ్యాయులు కూడా వారి పూర్తి స్థాయిలో సహకరించారు. ముఖ్యంగా సంఘాల బాధ్యులు మనం చేసే కార్యక్రమానికి ఉపాధ్యాయులు ముఖ్యంగా ఆర్పీలు కూడా దీన్ని కోఆర్డినేట్ చేయడంలో అందరూ కూడా మాకు పూర్తి స్థాయి ఎప్పుడు వెలిస్తే అప్పుడు
ఎందుకంటే అంత ఇంటిమేస్ ఉంటుంది, గట్టిగా మందరించి పిలిచేంత ఇంటిమేస్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, గౌరవంగా పిలుచుకున్న వ్యక్తులు ఉన్నారు. ఆ ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి అందరి సహకారమే మనం ఒకటి కోఆర్డినేట్ చేయడమే. అందరికీ పేరు పేరున సాయంకాలపు నమస్కారాలు. ముఖ్యంగా వలిగొండ అంటేనే నల్లగొండ. అంటే పార్లమెంటులో రావి నారాయణ రెడ్డి మొదటి ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచి పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ నల్లగొండ జిల్లాలో పుట్టడమే నా అదృష్టం, మన అదృష్టం ఎప్పుడు అనుకుంటుంటాను. అలాగే ఈ వలిగొండ మండలానికి ఈ మండలంలో పుట్టినటువంటి ఎంఈఓ గారు ఉపాధ్యాయుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎంఈఓ గారు రావడం మన అందరి ఏమని చెప్పాలని నాకు ఆ మాట ఈ సందర్భంలో రావటం లేదు, కానీ చాలా ఉన్నతమైనటువంటి అవకాశం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ మనస్ఫూర్తిగా మన కోసం, మన మండలం కోసం, మన ఊరి కోసం పనిచేసే వాళ్ళు కొందరే. అలాగే సమాజం గురించి ఆలోచించడం ఇంకా చాలా కొందరు ఉంటారు. అలాంటి అనేకమైనటువంటి పలువురాలని వెలికి తీస్తే అందులో దొరికిన ఆనందమే మన భాస్కర్ సార్ అని నేను భావిస్తాను. కాకపోతే ఒక చిన్న అక్కడక్కడ బాధ కూడా కనిపిస్తుంది. మనలో ఒక సౌమ్యుడిగా సభ్యుడిగా ఉన్నందుకేమో సమయ పాలన పాటించడం లేదు మన మిత్రులు. అనేక కార్యక్రమాలు కూడా చూస్తున్నా. నేను ఎప్పుడైనా ఏ సమావేశమైనా ఇన్ టైంలో ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి. నేను పదే పదే కోరుతున్నా, ఇప్పుడు కూడా కోరుతున్నా, మరొకసారి విన్నపం చేసుకుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఏ ప్రధానోపాధ్యాయులైనా ఉపాధ్యాయులైనా ఏ వ్యక్తి అయినా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నప్పుడు ఖచ్చితంగా సమయ పాలన ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఈ సమావేశంలో ఉన్నటువంటి మన ఉపాధ్యాయ మిత్రులు అనలేకనో అనుకోకుండానో మనసులు అనుకుంటానో పట్టలేక కూర్చున్నారు ఇప్పుడు పగ్గాల మీద. కాబట్టి ఇది ఏమాత్రం నాకు సంవత్సరం అనిపించదు. సోయవాన్ని ఆపి సోది పెట్టేటవుతుంది. కాబట్టి జరగబోయే సమావేశాలలో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మీరందరూ సహకరిస్తే సమయపాలన పాటిద్దాం. ఇక మరొకటి సార్ ఆల్రెడీ ఒకటి ప్రకటించాడు. వచ్చే సెప్టెంబర్ 5వ తేదీన క్రీడలు నిర్వహించుకున్నామని. 23 సంవత్సరాలు ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి మనకి నేను ఒక అవకాశం వచ్చినందుకు అందరికీ క్రీడలు నిర్వహించుకుంటే బాగుంటుందని సార్ గత సంవత్సరమే గుర్తు చేశారు. కాబట్టి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొందాం. అందరం ఆ క్రీడా దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం నాడు క్రీడల్లో పాల్గొని ఆడియన్స్గా అలాగే పార్టిసిపెంట్స్గా మాతో సహకరించాలని మనస్ఫూర్తిగా ప్రాంగణంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులతో పాటు మీ మిత్రులు అందరికీ ఖచ్చితంగా రావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా సహకారం ఇస్తే మిగతా వారికి ఆనందం ఉంటుంది. మీకు మరొకసారి గుర్తు చేసేది ఏంటంటే 5వ తరగతి నుంచి క్రీడలలో పాల్గొనేటటువంటి ప్రస్థానాన్ని నేను తీసుకున్నా. ప్రతిసారి పాల్గొన్న క్రీడలలో ఖచ్చితంగా తక్కువలో తక్కువ 5 ప్రైజులు తీసుకునేటోని. డిగ్రీ కాలేజ్ ఎస్ఎల్ఎస్ కాలేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఛాంపియన్గా ఎదిగినప్పుడు సుమారుగా 15 నుంచి 30 ప్రైజులు తీసుకున్నట్టుగా స్టేజ్కి దిగేవాడిని. అలా మా మిత్రులు ఈర్ష్యపడేది, సంతోషపడేది. అలా ఎదిగినటువంటి కళల శ్రీనివాస్ అని బొనిగిరిలో అడ్వకేట్ ఉన్నాడు మా మిత్రుడు. తను ఇప్పటికీ గుర్తు చేస్తుంటాడు మనందరినీ. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమంలో మీరు పాల్గొంటారని, అలాగే ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటాం. అందులో కూడా అందరికీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి లోటు రాకుండా అందరి సహకారంతో దాన్ని కూడా ఘనంగా నిర్వహించుకున్నామని పదే పదే అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరినీ మరొకసారి అభినందిస్తూ, మీరు తయారు చేసినటువంటి టీఎల్ఎం ఇక్కడ ఉన్నటువంటి ప్రదర్శనకే కాకుండా తరగతి గదిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని సార్థకత ఉంటుందని భావిస్తూ దాన్ని అందరం షేర్ చేసుకొని మన మిత్రుడు రమేష్ సార్ నెక్స్ట్ మనకి యూట్యూబ్లో ప్రతి ఎపిసోడ్ వస్తుంది, దాన్ని ఒకసారి మనకు రిఫ్లెక్షన్గా కనిపిస్తుంది, దాన్ని అమలు చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. టీఎల్ఎం మేళా ఈసారి చాలా విజయవంతంగా జరిగింది.
అన్ని మండలాలలో జరుగుతున్నాయి, మన మండలంలో జరగట్లేదని ఎదురు చూస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 19వ తారీఖు ఉండే, అది క్యాన్సిల్ చేసిరు. తర్వాత అందరు కలిసి మళ్ళీ 21 అన్నారు. ఆ తర్వాత పోయి 30వ తారీఖు అయింది. నేను అనుకున్న అప్పటికే సార్ ఏదో పెద్ద గట్టి దెబ్బ కొట్టడానికి రెడీ అయ్యిండు. ఎందుకంటే సారు ప్లాన్ చేసిందంటే మామూలుగా ఉండదు. అతనికి అంటే ఒక మంచి సంకల్పంతో మంచి మనసుతోటి ఉన్న వ్యక్తికి వాతావరణం కానీ 10 మంది కూడా అతనికి సహకరిస్తారు. అతడు ఏ పని చేసినా కానీ ఎందుకు కోఆపరేట్ చేయాలని, అందరికీ కూడా కోఆపరేట్ చేయాలని ఉంటుంది అతనికి. ఆ వద్దు అన్నప్పటికీ కూడా సరే, ఒక మనిషి ఒక మంచి మనసుతోటి ఒక అడుగు వేస్తే అతనితో పాటు ఒక 10 అడుగులు వేయాలని ఎవరికైనా ఉంటుంది. అలాంటి వ్యక్తి నాకైతే మన ఎంయూ సార్ అనిపిస్తుంది. చాలా మంచి జరిగింది సార్ ఈసారి ప్రోగ్రాం మాత్రం. ఇది మన టిఎల్ఎం మేళ. యాక్చువల్గా మేము ఇతర మండలాల్లో చూస్తే మామూలుగానే ఉన్నాయి. నేను అనుకున్న ఆల్రెడీ ఈ వలిగొండ మండలం వాళ్ళు కొద్దిగా ఓ రేంజ్లనే చేస్తారు, ఇక మామూలుగానే అయితే ఉండదు వీళ్ళతోటి. ఎందుకంటే మామూలుగా ఉండదు టిఎల్ఎం, కొంచెం ఆకర్షణీయంగా కొంచెం టెక్నికల్గా. ఇంకా మా మహిళా ఉపాధ్యాయులు అయితే ఇక అసలు వాళ్ళకి మాటలు లేవు, అద్భుతంగా చేసారు. సరే జెంట్స్ కూడా చేశారు కానీ ఇంకా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కుట్లు అల్లికలు ఇది మిగతా ఇతరత్ర వాటి మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి టిఎల్ఎంలో చాలా మెలకువలు వాళ్ళు బాగా చేశారు టిఎల్ఎం. నెక్స్ట్ ఇందాక సార్ అన్నాడు మాకు బట్టలు లేవు, అది మా పిల్లలకు డ్యాన్స్ వేయడానికి సరైన బట్టలు లేవు అన్నాడు. సార్ రజనీకాంత్కు 4 గంటలే ఉంటాయి జుట్టు మీద, కానీ అతను నడిచే నడకలనే ఉంటుంది స్టైల్. అసలు అంటే డ్యాన్స్ అనేది కానీ భావ వ్యక్తీకరణ కానీ మాటల్లో కానీ నెక్స్ట్ వాళ్ళు డ్యాన్స్ చేసే విధానంలో ఉంటుంది కానీ సరైన దుస్తులతోటి ఏది రాదు. రజనీకాంత్ ఒక 4 అడుగులు వేసినా చాలా స్టైల్గా ఉంటుంది, అతనుకున్న 4 వెంట్రుకలైనా చాలా స్టైల్గా ఉంటాయి. అదే అంటే స్టైల్ అనేది వాళ్ళ యొక్క వ్యక్తీకరణ అనేది ఆ విధంగా ఉంటుంది. మేము కూడా అద్భుతంగా చేసినాం. ఇక సారు ఒక పాట పాడమని నన్ను కోరిండు, కానీ నా కాడ ఆయుధాలు లేవు. ఇందాకనే సీరన్ అంటుండు ఆయుధాలు లేకుండా యుద్ధానికి ఎట్లా వస్తున్నావు నువ్వు అని. మరి ఏం చేయాలో అర్థం కాక ఆడిపోయి బ్లూటూత్లో ఒక పాట విన్నా. మరి ఈ పాట సందర్భానుచితంగా పాడేదైతే కాదు, కానీ ఇంకా సభకుల కోసం కొద్దిగా వాడుతున్నా అంతే. చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా, ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా, ఆ పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పవలించేటోడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పవలించేటోడివా, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాల లోపొచ్చేనే, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాల లోపొచ్చేనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోచేయకు, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోచేయకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు, ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేనడగనే, అమ్మతోడు ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేనడగనే, జానేడు జాగడగా పిడిగేడు పైసరగా కూగా పెట్టి సత్తనే, జానేడు జాగడగా పిడికేడు పైసడగా కూగా పెట్టి సత్తనే, నీ మాటకు సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చిందిరో, నీ మాటకు సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చిందిరో, నగలు నట్రాలు నాణ్యాలు నాకొద్దు నువ్వంటే చాలంటీరో, నగలు నాణ్యాలు నట్రాలు నాకొద్దు నువ్వుంటే చాలంటీరో, నడుముకు వడ్డానమే ఓ పిల్ల నక్లేసు చేయిస్తానే,
నడుముకు వడ్డానమే ఓ పిల్ల నెక్లెసు చేయిస్తానే, పాదాన పట్టీలు పట్టు చీరలు తెచ్చి పట్నము చూపిస్తానే, పాదాన పట్టీలు పట్టు చీరలు తెచ్చి పట్నము చూయిస్తానే, మంచి రోజు చూసుకో ఓ పిల్లగా 3 విల్లు వేసుకో, మంచి రోజు చూసుకో ఓ పిల్లగా 3 ముళ్ళు వేసుకో, మెట్టి నింట కాలు మట్టెల నాడంగా దిష్టి తీసి ఏలుకో, మెట్టి నింట కాలు మట్టెలు నాడంగా దిష్టి తీసి ఏలుకో, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నమ్మకం సార్. మంచి జానపదము. జనరల్గా సారు పాటలంటే నాకు ఎందుకు ఇష్టం అంటే నేచురల్గా ఉంటాయి, సహజ సిద్ధమైనటువంటి పదాలతోటి ప్రజలకు దగ్గరగా జానపదం అంటే అందుకే నువ్వు అన్ని ఏదున్నా జానపదం ఒక పాటతో పంపించినందుకు ఆటపడుకోండి. ఎనీ హ్యావ్ థ్యాంక్స్ నమ్మకం సార్. ఇప్పుడు పురుషోత్తం సార్ DTF మండల అధ్యక్షులు ఒక్క నిమిషం దయచేసి. సభాధ్యక్షులు MEO భాస్కర్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరి మాస్టర్లు, అన్ని సంఘ నాయకులు, వేదిక కింద ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులందరికీ మండల స్థాయి TR మేళా శుభాకాంక్షలు. సో సమయం తక్కువ ఉందని చెప్పారు కాబట్టి ఒకటే, మీ TLM అందరి బాగున్నాయి, మేము కూడా ఒక్కొక్కటి చాలా చూసినా. ఒక యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా చాలామంది మేడమ్స్ మీరు సెంటెన్స్ ఫార్మేషన్ కానీ వర్డ్ ఫార్మేషన్ అవన్నీ బాగున్నాయి. అవి కూడా మళ్ళీ నేను వీడియో తీసుకున్నా, ఫోటోలు తీసుకున్నా. మా స్కూల్లో అన్ని హై స్కూళ్ళల్లో కూడా అలాంటివి పెడితే బాగుంటుంది. హై స్కూల్ అనగానే చాలామంది IFP ప్యానల్ ఉంటాయండి, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ ఉంటాయి. ఏం చేస్తామంటే ఎవరో చేసింది ఆడేసి ఇది ఇట్లా అని చూపెడతారు. కానీ యాక్చువల్గా రియల్గా కష్టపడి చేసింది మీరే గ్రేట్. IFP ప్యాటర్న్ కంటే TLM చేసినటువంటి ప్రైమరీ స్కూల్ లెవెల్ టీచర్స్ వెరీ వెరీ బెస్ట్. ఈ విధంగా మీ అందరిని అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. దీనికి అందరం కృషి చేసాం, అందులో మేము కూడా DTFగా మేము కూడా కొంత భాగస్వామ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గుర్తుపడు సార్. నిజానికి నేచురల్గా మనం చేసిన ఈ పిల్లలకే దగ్గరగా ఉంటే అవి అందులో ఉపయోగపడే సారు వీడియో తీసుకుని అన్నాడు. చాలా సంతోషం. అవి హై స్కూల్లో కూడా పెద్ద హై స్కూల్ అనగానే పెద్ద పోరాటానికి వచ్చేది ఏముండదు. ఈ మధ్య నేను బాగా విజిట్ చేస్తున్నాను కదా, 3rd క్లాస్ కొన్ని స్కూల్స్ టైం లేదు కానీ చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మా 10th క్లాస్ పిల్లల కంటే నేను గర్వంగా చెప్తున్నా. ప్రైమరీ స్కూల్ పిల్లలు స్పష్టంగా మాట్లాడుతున్నాను. అది ఒక్కబడిగా చెప్పట్లేదు. అది కృషి చేస్తే పిల్లల్లో టాలెంట్ ఉంటుంది. కాబట్టి అక్కడ బేస్ ఉంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మాకు కొంచెం ఈజీ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఏది నచ్చుకున్నా తీసుకొని విద్యార్థులు ఉపయోగపడాలి. సుఖరమేష్ సార్ ఎస్ఎస్ ఉపయోగించారు సార్. ఒక్క నిమిషం. TLM మేళాకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ MEO భాస్కర్ సార్ మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, హై స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రధాన ఉపాధ్యాయులు, అదే రకంగా UPS ప్రధాన ఉపాధ్యాయులు, PS ప్రధాన ఉపాధ్యాయులు మరియు నాతో పాటు సంఘ బాధ్యులకు, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. అయితే TLM మేళ ముందుగా అనుకున్నట్టు 21వ తారీఖుని మరి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. 21వ తారీఖు అంటే అప్పటి గారికి మనం 3-4 రోజులు టైమే ఉంది నాకు. సాయంత్రం పూట 2 days 3 days ఉందనగా నాకు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు ప్రధాన ఉపాధ్యాయులకు. అయితే దాంట్లో తక్కువ టైం ఉండడం వల్ల ఉపాధ్యాయులు కూడా ఎలా అని కొంతమంది టెన్షన్ పడ్డటువంటి సందర్భం నాకు చూశాను. అయితే ఇక మనకు 30వ తారీఖు అనేసరికి అందరు శ్వాస వినియోగిస్తారు. అమ్మ చాలా చక్కగా చేసుకోవచ్చుగా. యాక్చువల్గా మన పాఠశాలలో అందరం కూడా TLM మేళతో విద్యాబోధన జరుపుతూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలోనే TLMతో విద్యాబోధన చేస్తూ ఉంటాం. ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కడ కూడా TLM మేళ నిర్వహించిన సందర్భాలు నా సర్వీస్లో ఎప్పుడు చూడలేదు. అయితే TLM అనేది యాక్చువల్గా ఉపాధ్యాయునికి బోధనలో చాలా సులభతరంగా పనిని తగ్గించి, శ్రమను తగ్గించి పిల్లవానికి సూటిగా రీచ్ అయ్యేటువంటి తయారీ విధానం అనేది TLM మేళలో ఉంటుంది. అయితే ఇక్కడ మనకు రకరకాల ప్రభుత్వ
పాఠశాల అనేసరికి మీటింగ్స్ అని రకరకాల కాంప్లెక్స్ మీటింగ్లు కానీ ఇతర ట్రైనింగ్స్ కానీ ఉండడం వల్ల ఊళ్ళలో ఏమనుకుంటారంటే ప్రభుత్వ పాఠశాల పోతే సరిగ్గా చెప్పరు, ఇవే ఉంటాయి, ఓసారి ఉంటే ఓసారి రాడు అనేటువంటి అపోహలు ఉన్నాయి. దాన్ని మనం దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఈయనను తీసుకుపోయి మనం పెట్టినట్టు అక్కడ ఏమంటారంటే పేరెంట్స్ ఇలా పాఠం చెప్పారంటే ఏదో తీసుకొని చెప్పారు సార్ అని చెప్తే ఈయన గురించి తెలియదు. కాబట్టి ఈ సభాముఖంగా మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇది సూచన అనుకోండి, సలహా అనుకోండి, నాకున్నటువంటి అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను. అయితే మనకు 1 మంత్కు ఒకసారి మనకు పీటీఎం మీటింగ్ అనేది ఎలా ఉంది. కాబట్టి ఆ పీటీఎం మీటింగ్లోనే మనం చేసినటువంటి టీఎల్ఎం మేళాను ప్రతి పేరెంట్కు రీచ్ అయ్యే రకంగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకు చెప్పగలిగారు. చెప్తే ఓ ఇలాంటి బోధనా విధానం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక కాకపోతే ఇప్పుడు మనకి ఎఫ్ఆర్ఎస్ అనేది ఒకటి రావడం వల్ల ఉపాధ్యాయులు చాలా మంది ఇక్కడికి రాలేకపోయారు. చాలా మంది టీచర్స్ స్కూళ్ళలోనే ఉన్నారు. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ తీసుకురావడం కావాల్సిన చేసిరో వాళ్ళు మాత్రమే కొంతమంది మిత్రులే వచ్చారు. కాబట్టి మిగతా మిత్రులు రాలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఎఫ్ఆర్ఎస్ తీసుకోవాలి, అదొక ప్రాబ్లం ఉంది. సరే హాఫ్ డే ఎట్లా ఓడిస్తే బాగుంటుండే అని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఇక్కడికి వచ్చుంటే హాఫ్ డే స్కూల్ నడిపి హాఫ్ డే సెలవు ఇచ్చుంటే బాగుంటుండే. ఇది వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. సరే వీడియో చూడలేమో ఉన్నది ఎట్లా రమేష్ సార్ తీస్తున్నాడు, మా సీన్ సార్ తీస్తున్నాడు చూడవచ్చు అనుకుంటే ఎంతమందికి టైం ఉంటుంది మనం చూడడానికి. కాబట్టి ఆ యొక్క చేస్తే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మరియు నేను అనుకున్నా మా తుర్కపల్లి పాఠశాల మేము అద్భుతంగా చేసినాం, చాలా బాగుంది, జిల్లా స్థాయి నేను స్టేట్ స్థాయి దాకా వెళ్ళిపోదాం నేను అనుకున్నా, కాన్ఫిడెన్స్ అనుకున్నా. కానీ ఇక్కడ చూసేసరికి అసలు అంతకన్నా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిజంగా అసలు మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నేను నిజంగా యాక్సెప్ట్ చెప్తే తెలుపకుండా ఉండలేకపోతున్నా. చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత చాలా బాగుంది. గత 2 సంవత్సరాల కింద ఇదే ప్లేస్లో మనము టీఎల్ఎం మండల స్థాయిలో నిర్వహించుకున్నాం, అది కూడా బాగున్నాయి. దానికన్నా చాలా బాగా అనిపించినాయి ఇప్పుడు. కానీ ఉపాధ్యాయ మిత్రులే చాలా మరి సందర్శించలేకపోయారు, అదొక కారణం ఉంది. కాబట్టి అది ఇలాంటి మేళాలు నిర్వహించడం వల్ల మరి మంచి ఫలితాలు అనేది మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చి మళ్ళీ పూర్వవైభవం మళ్ళీ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకునేటువంటి కార్యక్రమంగా మనకు ఉంటుందని ఆశిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ రమేష్ సార్. ఇప్పుడు విజయానంద్ కేఆర్కే అధ్యక్షులు 6 నిమిషాలు. పొందుకున్న మండల స్థాయి టీఎల్ఎం ప్రోగ్రామ్కి చేసినటువంటి సభాధ్యక్షులు భాస్కర్ సార్ మరియు స్కూల్ కాంప్లెక్స్ సార్ మేడం గారికి, మరి సాయంత్రం కాంప్లెక్స్ సుభాష్ సార్ గారికి, మరియు స్టేజీ పైన అందరి పెద్దలకు, మరియు నాతో పాటు ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈ టీఎల్ఎం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా బాగా కార్యక్రమం జరిగింది. మరియు నేను మొత్తం తిరిగి చూసినా నాకు ఒకటే కూడా అనిపించింది ఏంటంటే అన్ని స్కూల్ బాగా చేసారు, కానీ మా చిత్తపల్లి స్కూలే బాగా చేయలేదు, కొంచెం బాగా జరిగింది. అందుకు క్షమించుకోవచ్చు, మరియు బాగా చేయలేదు. తర్వాత రిక్వెస్ట్గా ఒకసారి ఏమనుకుంటున్న ఒక ముచ్చట ఏంటంటే రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మనం సిపిఎస్ విధానం గురించి రద్దు చేయడం కోసం ఒక ధర్నా కార్యక్రమాన్ని పిఆర్టీ సంఘం ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా ఆ రోజున అందరికీ పెట్టుబడి స్థలాలు మీరు అందరూ కూడా తాపేశ్వరం కానీ ఎంఏ గారు కానీ అనుమతించాలని కోరుచు అందరూ ఆ కార్యక్రమాలు రావాల్సిన మిమ్మల్ని అందరినీ అర్పిస్తూ ప్రార్థిస్తాం. మరియు మన ఎంఏగా చెప్పవలసిన అవసరం లేదు, ఏ కార్యక్రమైనా చాలా సంతోషంగా సంతృప్తిగా దిగ్జంగా గురించుకొని అందరినీ కూడా ఆనందపరిచి సంతృప్తి పరుస్తాయి. అందరికీ తెలుసు, వాళ్ళందరూ చాలా కుటుంబం తెలియజేస్తున్నారు. మరియు ఏ కార్యక్రమం చేయాలన్నా కొంత సమయం అనేది కొంత లేట్ అవుతూ ఉంటుంది. సారు ఏ కార్యక్రమం చేసినప్పుడు మంచి కార్యక్రమం చేశారు కాబట్టి దానికి సమయం అనేది ఖచ్చితంగా లేట్ అవుతూనే ఉంటుంది. అది మన వలన, తర్వాత టీచర్ వల్ల, లేకపోతే ఇంకోటి వల్ల ఏదైనా లేట్ అవుతూనే ఉంటుంది. కానీ చాలా ఓపికతో మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ విజయానంద్. మండల స్థాయి టీఎల్ఎం మేళకు అధ్యక్షత వహించిన మండల విద్యాశాఖ అధికారి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ మరియు గెజిటెడ్ హెచ్ఎంస్, పిఎస్హెచ్ఎంస్,
ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు. అసలు ఈరోజు టీఎల్ఎం మేళకు వస్తుంటే ఏదో టీఎల్ఎం మేళకు వస్తుందని అనిపించలేదు. అందరు కలిసి ఏదో పండగకి లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేస్తే ఫంక్షన్కి వచ్చినట్టే అనిపించింది. మంచి భోజనము, అందరినీ ఎంఈఓ గారు తిన్నారా మేడం, తిన్నారా సార్ అని ఆ పలకరించి ఆత్మీయ పలకరింపడేది చాలా సంతోషం ఇచ్చింది. అలాగే ప్రతి స్కూల్ నుంచి ప్రతి ఉపాధ్యాయులు చాలా చక్కగా టీఎల్ఎం తీసుకొని వచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన మండలాన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోకి తీసుకొని వెళ్ళడానికి అందరం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. టీఎల్ఎం మేళలో ప్రదర్శించిన హిందీ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా చాలా బాగా చేసారు. తక్కువ టైం అంటే పానీ టైం ఉంది, కానీ మాలా దగ్గర టీచర్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అనుకున్నాము. అయినా పర్లేదు, అందరూ బాగా చేశారు. కానీ ఆ పాప కాకుండా అందరూ కూడా ఇవి చూస్తే బాగుంది అనిపించింది సార్. ఇంకొకటి టీచర్స్ కోసం కాకుండా పిల్లలు కూడా చూసే ఛాన్స్ ఇస్తే బాగుండేదేమో అనుకున్నాము. ఓకే సార్, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ తెచ్చిన వాటికన్నా ఎక్కువగా టీఎల్ఎం చేసి మా పిల్లలకు చెప్తూనే ఉంటాము. ఇక్కడ తెచ్చింది చాలా తక్కువ భావిస్తున్నాను. ఈ మేళ నిర్వహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జూనియర్ మెంబర్స్ కు చెప్పడం ద్వారా స్వాగతం పలుకుతూ వస్తాడు సార్ కూడా గట్టిగా చెప్పడం కొట్టాలి. వస్తాడు. నెక్స్ట్ మహాలక్ష్మి మేడం, ఒక్కటే నిమిషం ఉన్నారు. ఒక్క నిమిషం. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పేరు పేరున చెప్పే పరిస్థితి లేదు. యాక్చువల్గా ఈరోజు మండల స్థాయిలో ఉన్నటువంటి టీఎంఎం మేళాకు బాగా అంటే నేను కూడా మార్నింగ్ నుంచి అన్ని రూమ్లు ఈ జూరీ వాళ్ళతో పాటు తిరుగుతూ అన్ని చూస్తూనే ఉన్నాను. వాళ్ళ కష్టం అయితే కనిపించింది నాకు. నిజంగా చెప్పాలంటే ఉపాధ్యాయులందరూ చాలా కష్టపడి చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివిటీ ఉపయోగించి బాగా చేశారు మొత్తం. తర్వాత కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న మన విద్యా వ్యవస్థలో ఒకరిద్దరు ఉన్న టీచర్లలో నిజంగా ఇవన్నీ కూడా అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను చూశాను. ఈ ఎక్స్ప్లెనేషన్ సేమ్ మనకు ఒక క్లాస్ రూమ్ లో కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం నాకు తెలిసినందుకు పిల్లలకు చాలా వరకు నాలెడ్జ్ అందించవచ్చని అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో మరొక టైం కేటాయించడానికి మీకు వీలుంటుందో లేదో నాకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ అందరూ విన్నర్సే. ఒక రకంగా చెప్పాలంటే అందరూ బాగా కష్టపడ్డారు, బాగా చేశారు, అన్ని బాగున్నాయి. సరే, కాకపోతే ఒకటి రెండు సార్ అన్నట్టుగా కొన్నింటి డిస్ట్రిక్ట్ పంపించాలి కాబట్టి అందులో ఒకటి రెండు మార్క్స్ తేడాతో మాత్రమే మీరు కొంచెం ఒకరికొక డిఫరెన్స్ తప్ప వేరే ఏం లేదు. వాళ్ళకి మాత్రం నిజం చెప్పాలంటే మా హెచ్ఎంలకు మాత్రం కత్తి మీద సామె ఈరోజు మీరు సెలెక్ట్ చేయడం మాత్రం మా దగ్గర 2 గంటల నుంచి కూర్చొని కుస్తీ పడుతున్నారు. సరే, ఎట్టకేలకు ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక్క విషయం ఏంటంటే అధ్యక్ష స్థానం వహించినటువంటి ఎంఈఓ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ జిహెచ్ఎంలో వచ్చినాము. మాకు మండలము తెలియదు, మండలంలో ఉన్న టీచర్స్ తెలియదు, ఎవ్వరు తెలియదు, కొత్తగా వచ్చాం అన్నమాట. కానీ పాపం సార్ ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు ఒక మంచి గౌరవం ఇచ్చి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులంలో హోదా ఇచ్చి మమ్మల్ని ప్రతి సందర్భంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఒక రకంగా చెప్పండి అందరికీ మమ్మల్ని పరిచయం చేసినట్టే మండలం మొత్తం కూడా మేము పరిచయం అయినట్టు అదొక అదృష్టంగా భావిస్తున్నాం మేము. అయితే ఇప్పుడు వరకు ప్రైమరీ వరకు మాకు ఎక్కడ టచ్ లేదు. ఈ సందర్భంగా ఏంటంటే ఈ మేళా వల్ల ప్రైమరీ స్కూల్ టీచర్స్ హెచ్ఎంలు అందరూ కూడా ఒక్కసారి మాకు ఒక ఇంట్రడక్షన్ లాగా అనిపించింది అనమాట. ఈ సందర్భంగా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇవన్నీ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసి పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి మార్గదర్శకులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. కన్వీనర్ మేడం, ఈ నిర్వహణలో నాతో పాటు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రజెంట్ ఉండడం ఒకటే కాదు, కానీ
ఒక మానసిక సపోర్ట్తో పాటు అన్ని రకాలుగా సహకారం ఇచ్చడంలో ఇంతకుముందు చెప్పిన కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అందరి అంటే నేను ఎందుకు ఇంతకుముందు మా పిల్లలు నా మాట అన్నానంటే మా మధ్యన ఇంటిమేస్ ఉంటుంది, ప్రధాన ఉపాధ్యాయుల మధ్యన ఇంటిమేస్ ఉంటుంది. అంత మాత్రాన పేదపడేది కాదు మాది. అది ఎందుకంటే ఉంది కాదు మేడం కానీ సార్ కానీ అట్లా ఆత్మీయత పంచుకుంటాం. మేము ఉన్న పని చేసినా ఎక్కడ చేసినా అదే విధంగా ఉంటుంది. అది కావాల్సింది. జనరల్గా మనం ఇంటి దగ్గర కుటుంబం దగ్గర నానా సమస్యలు ఉంటాయి. మనం పాఠశాలకు వచ్చినా లేదా మండలానికి వచ్చినా ఉపాధ్యాయులు వచ్చినా నేను ఆత్మీయతను ఎక్కువ కోరుకుంటాను. ఎక్కువ సమయం ఉపాధ్యాయులతో. ఇంతకుముందు మేడం చెప్పినట్టు నాకైతే ఎక్కడ చేసినా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో హై స్కూల్ ఉపాధ్యాయులతో ఎంత సంబంధం ఉంటుందో ప్రాథమిక పాఠశాలతో అంతే అనుబంధం ఉంటుంది. ఎక్కడ మండలం మేడం చేసినా అది ఉంటుంది. కాబట్టి అట్లా మా మధ్యన ఉన్నారు కాబట్టి అన్నమాట అన్నాను. పూర్తి స్థాయిలో మాకు సహకరించినటువంటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మొదట విజయలక్ష్మి మేడం గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. నేనేమన్నా ఒక నిమిషం అని మీరే మాట్లాడారు. ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షించిన సభాధ్యక్షులు గారికి మరియు వేదిక పైన పెద్దలందరికీ మరియు మేళానికి చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు టీఎన్ఎం మేళా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒకరిని మించి ఒకరు ఐటమ్స్ తయారు చేసి కొన్ని ప్యారలల్గా ఉన్న అప్పటికి ఎక్స్ప్లెనేషన్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. నాకు అనిపించింది ఒక తల్లిదండ్రులు ఒక మట్టి ముద్దల్ని తీసుకొచ్చి మీకు ఇస్తే వాళ్ళకు ఒక ఆకారాన్ని ఇచ్చి వాళ్ళని మా దగ్గరికి మీరు పంపిస్తున్నారు. ఇది 100% మీకు ఈ సందర్భంగా నేను నా శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నా. ఎందుకంటే మీరు లేకుండా మేము లేవు. 100% ఆ అంటే అమ్మాని మొదట నేర్పిన గురువులు మీరే, మీ తర్వాతనే మేము. కాబట్టి మీరందరూ కూడా చాలా కష్టపడి 15 రోజుల సంధి ఎంత కష్టపడ్డారో అలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ పెట్టి ఒకవేళ వినకుండా పోయినా మేడం వినండా అంటే వినండి మేడం అన్న వినండి అంటే వినకుండా పోతే నాకే నేనే ఫీల్ కావాల్సింది. మళ్ళీ వస్తుందని చెప్పి మళ్ళీ కూడా వెళ్ళినా అన్ని చూసినాక మేము పిఎస్ఐ చేయకపోవడం వల్ల ఇవన్నీ తెలియలేదేమో అనిపించింది. ప్రతి ఐటమ్ ఉంది సార్ అందులో. తెలుగు, హిందీ లేదు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అవన్నీ ఇంకా మన పిల్లలకు నేర్పే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఏదో టీఎన్ఎం మేళకే తయారు చేసినట్టుగా కాకుండా అవి ఖచ్చితంగా స్కూల్లో ఉపయోగపడేట్టుగా చేసారు. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అవి ఖచ్చితంగా స్కూల్ అందరికీ కూడా ఉపయోగపడతాయి. ఇదే విధంగా ముందు కూడా మనం అనేక ప్రోగ్రాం చేసుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీ సహకార విధులను కోరుకుంటూ ఇప్పుడు సంఘం హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ మాట్లాడుతున్నారు. నేటి ముగింపు సమావేశం సభాధ్యక్షుడు ఎంఈఓ గారికి, వివిధ సంఘాల నాయకులు, అదేవిధంగా వివిధ హై స్కూల్ హెడ్ మాస్టర్స్, ఈరోజు పార్టిసిపేట్స్ అందరికీ సాయం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి టీఎం మీద ఎంఈఓ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా చాలా చక్కగా ఆసక్తికరంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయవంతంగా కూడా పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యంగా నిర్వహణ అనేది చాలా చక్కగా ఉంది. సారు ఒక వారం నుంచే ప్లాన్ చేసుకొని అందరికీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించడం, కమిటీలు వేయటం, ఇవన్నీ చాలా చక్కగా వేయడం జరిగింది. అందరూ కూడా వారి యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వహించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక పార్టిసిపెంట్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 10 రోజుల నుంచి నిద్రలో కూడా ఈ ఆలోచనలతోటే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ రోజు వరకు కూడా ప్రతి ఏం చేయాలనే దాన్ని చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈరోజు చాలా చక్కగా దాదాపు 150 దాకా ఎగ్జిబిట్స్ తేవటం జరిగింది. అవన్నీ కూడా మరి చాలా చక్కగా ప్రదర్శించారు. జడ్జిలు కూడా మరి ఇందులో పాత్ర చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రోగ్రాంలో అత్యధికంగా కష్టపడేది భవిష్యత్ జడ్జిలే. వాళ్ళు నిర్విరామంగా
ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి టైం ఒకటే వాళ్ళకి రెస్ట్ అనుకుంటాను. ఇప్పటికి కూడా ఇంకా కుస్తీ పడుతూనే ఉన్నారు ఫైనల్ చేయడానికి. ప్రతి ఒక్కరు చాలా మరి చక్కగా పాల్గొన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఒకసారి ఎగ్జిబిట్స్ నేను పరిశీలించినటువంటి వాటిలో చూసినట్లయితే ముఖ్యంగా లో కాస్ట్, నో కాస్ట్, అదేవిధంగా పర్మనెంట్గా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కొన్ని ఏమో అంటే అప్పటి వరకు ఉపయోగపడే ఉన్నాయి. అదేవిధంగా మల్టీగ్రేడ్ టీచింగ్ అనువుగా ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. తర్వాత విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఆ ఎగ్జిబిట్ని ఇచ్చినట్లయితే వాళ్ళంతా వాళ్ళు అంటే సెల్ఫ్ సొంతంగా వాళ్ళు అభ్యసనానికి కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. చాలా సంతోషం. మరి ఈ ఎగ్జిబిట్లో 10ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జిల్లాకి ఎట్లా పోయి వెళ్తారు, అదేవిధంగా జిల్లాలో కూడా సక్సెస్ అయ్యి రాష్ట్ర స్థాయిలో కూడా మన మండలం రావాలని కోరుకుంటూ, మరి ఎంఈఓ గారు ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. మనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 15 నిమిషాల్లో క్లోజ్ చేస్తున్నా. చివరిగా జ్యూరీ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారి అభిప్రాయాలు చెప్తారు. దానికి జ్యూరీ కమిటీ ఎంత క్రియాశీలకమైంది, ఎంత రిస్క్ ఉంటుందో నాకు తెలుసు. ఒక 2-3 ప్రోగ్రామ్స్కి నేను జ్యూరీ కమిటీ సభ్యుల్ని బిఫోర్ లాస్ట్ ఇయర్ భువనగిరిలో ఉన్నప్పుడు, భువనగిరిలో ఇదే కేఎల్ఎంఎల్కు నేను అక్కడ సభ్యుని సైన్స్ ఫేర్లో దాదాపుగా ఉంటుంది. ఎంత రిస్క్ ఉంటుంది అనేది విషయం తెలుసు కాబట్టి వాళ్ళకి అభ్యర్థి చాలా జాగ్రత్త తీసుకున్నాం. జనరల్గా మొదటినైతే ఈ మధ్యనే హెచ్ఈటీ నుండి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ అయిన వాళ్ళు మొదటి ఇవ్వాలనుకున్నాం. ఎందుకో నాకు ఆలోచన వచ్చింది.